హలో నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ సంపత్ కూటమి ప్రభుత్వం ఏర్పడి 50 రోజుల తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కీలక పరిణామాల దృష్ట్యా ముందడుగు వేయబోతున్నాడని చెప్పేసి మనకు అర్థమవుతుంది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీసెంట్ గా వృద్ధాప్య పెన్షన్ సూపర్ 6 గ్యారెంటీలో ఒకటి అమలు చేయడం జరిగింది అదే విధంగా ఇంకో గ్యారెంటీ మీద దృష్టి సారించాడని చెప్పేసి అనుకోవచ్చు ఇవాళ జరిగిన చంద్రబాబు రివ్యూ మీటింగ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మీద ఒక రివ్యూ మీటింగ్ తీసుకున్నాడని చెప్పేసి మనకున్న సమాచారం ఈ రివ్యూ మీటింగ్ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది సెప్టెంబర్ 1వ తారీఖు నుండే ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అది అధికారులకు కూడా అధికారికంగా సూచనలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనకున్న సమాచారం సో ఈ ఫ్రీ బస్ ఏదైతే ఉందో ఈ ఫ్రీ బస్ ఇవ్వడానికి కూడా కొన్ని షరతులు కొన్ని అడ్డంకులు కూడా ఉండకపోవచ్చు ఎందుకంటే ఏపీలో రోడ్ల విస్తీర్ణం చాలా పెద్దది అటు శ్రీకాకుళం నుండి మొదలుకుంటే ఇటు తిరుపతి దాకా 800 కిలోమీటర్ల విస్తీర్ణం కోస్టల్ కారిడార్ 900 కిలోమీటర్లు తిరుపతి నుండి అనంతపురం వరకు 800 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన రోడ్డు సూపర్ 6 గ్యారంటీల్లో కొన్నింటిని ఎంత తొందరగా అమలు చేస్తే అంత మంచిదనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇప్పటికే ఒక హామీ అనేది అమలు చేయడం జరిగింది వృద్ధాప్య పెన్షన్ ఇప్పుడు అదే విధంగా రెండో అమలు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి ఫ్రీ బస్ పథకం అనేది అమల్లోకి రాబోతుంది అన్నట్టుగా మనకున్న ఒక శుభవార్త ఈ శుభవార్త మహిళలకి ఏపీ మహిళకు పండుగ అని చెప్పుకోవచ్చు ఈ పథకం ద్వారానే కర్ణాటకలో తెలంగాణలో ప్రభుత్వం వచ్చిందని ఒక ధీమాతో చంద్రబాబు నాయుడు కూడా అదే పథకాన్ని ఏపీలో కూడా ఆ పథకాన్ని పెట్టడం వల్ల కొన్ని ఓట్లు అంటే మహిళా ఓటు షేరింగ్ అనేది ఈ పథకానికి ఆకర్షితులే కొన్ని ఓట్లు పడ్డాయని చెప్పేసి కూడా అనుకోవచ్చు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఏపీ ప్రభుత్వానికి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవ్వక తప్పదు ఇప్పటికే కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖజానాలో డబ్బులు లేవని అనుకుంటేనే ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు సో ఈ ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు కలిసి వస్తుందా రాదా అనేది మనం వేచి చూడాల్సిన విషయమే సో దీనికి సంబంధించి ప్రజలకు ఉపయోగపడితే మంచిదే కానీ ఇప్పుడు తెలంగాణలోను కర్ణాటకలో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కొన్ని ఘటనలకు దారితీస్తున్నాయో అలాంటి ఘటనలకు సంబంధించి పునరావృతం కాకుండా ఇప్పుడు తెలంగాణ కర్ణాటకలో ఎలాగైతే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారో అలా జరిగే అవకాశాలు కూడా లేకపోవచ్చు ఇలాంటి వాటికి కొన్ని ఆదేశాలు ఇస్తూ ఏ పల్లె వెలుగు బస్సులైనా లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులైనా కొన్ని ఆదేశాలు ఇస్తూ ఇలాంటి స్కీమ్ ని అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే మనం తెలంగాణలో చూసాం కదా సీటు కోసం కొట్లాడుకున్న ఘటనలు తర్వాత బస్సులైనా బ్రష్ చేసుకోవడం బస్సుల్లోనే కూరగాయలు అమ్ముకోవడం బస్సుల్లోనే ఉల్లిపాయలు తీసుకోవడం ఇలాంటి ఘటనలు ఏపీ ప్రభుత్వంలో కూడా పునరావృతం కావని మనకు సందేహం లేదు ఎందుకంటే పని పాట లేని వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఒక అవకాశంగా దొరికింది సో ఇలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వకుండా ఏపీ ప్రభుత్వం మీద కూడా అధిక భారం పడకుండా ఇలాంటి ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం అనేది చాలా మంచి ఉద్దేశమే ఎందుకంటే ఏదైనా అవసరం వచ్చినా లేకపోతే సడన్ గా వాళ్ళు ఎటైనా వెళ్ళాలన్నా కూడా ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోయినా కూడా ఇది ఒక మంచి సువర్ణావకాశమే అనుకోవచ్చు ఈ అమలు కనుక ప్రవేశపెడితే ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని పెను సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది అది ఇంధన ఛార్జీలైనా లేకపోతే ఆర్టీసీ మెయింటెనెన్స్ అయినా కూడా ఇంకోటి ఏంటంటే ఒకవేళ బస్సులు సరిపోకపోతే వెంటనే కొత్త బస్సులు కూడా కొనండి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు రావద్దనే ఒక అధికారిక సూచన కూడా కీలక ప్రకటన కూడా చేశారని చెప్పేసి మనకున్న సమాచారం చూద్దాం ఈ ఉచిత బస్సు ఏపీలో కూడా సక్సెస్ అవుతుందా కాదా లేదు అంటే కర్ణాటకలో తెలంగాణలో జరిగే పరిస్థితులే ఏపీలో కూడా జరుగుతాయి అనేది ఇంకొంతకాలం వేచి చూస్తే తప్ప మనకు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎఫెక్ట్ ఏందో మనకు అర్థమయ్యే రోజులు తెలియదు ఇది చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టే రెండవ అమలు సో చూస్తూనే ఉండండి మైరా మీడియా నేను మీ సంపత్ థ్యాంక్ యూ